రీసెంట్గా కేరళ స్టోరీ 2 సినిమా రిలీజ్ అయింది. కేరళ స్టోరీ 1 సినిమానే ఏ రకంగా మన గుండెకి హత్తుకునేలా ఉందో కేరళ స్టోరీ 2 సినిమా అంతకు మించి ఉంది. ఒక వాస్తవం, ఆ వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్. హ్యాండ్స్ ఆఫ్ టు ది డైరెక్టర్. కాస్ట్ కూడా అందరూ చాలా అద్భుతంగా చేశారు. ఆ సినిమా స్టోరీ, ఆ కేస్ స్టడీస్ చూస్తేనే అసలు చెప్తున్నా గుండె బరువెక్కుతుందండి. గుండె బరువెక్కి ఆ బాధని చెప్పలేం, కళ్ళకి నీళ్ళు ఆగవు కొన్ని సందర్భాల్లో. అరే ఇంత మనోవేదన ఎట్లా భరించారు వాళ్ళు, ఎట్లా తట్టుకున్నారు. ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం అనేక రకాలుగా, ముక్కలు చేసి చంపేశారని, లేకపోతే ఇంకో రకంగా వాళ్ళని ఆ బ్రోతల హౌస్కి అమ్మేశారని చెప్పేసి, ఇంకో రకంగా మిస్సింగ్ కేసులు అవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది సమాజంలో, ఎన్ని ఉన్నాయి. అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించి దీని వెనుక జరుగుతున్న ఎజెండా అయింది. లవ్ జిహాద్ మిత్ అని చెప్పి మాట్లాడే స్వయం ప్రకటిత మేధావులందరికీ ఒక చెంప పెట్టు లాంటిది ఈ సినిమా. కాబట్టి ప్రతి ఒక్కరం మన హిందూ కుటుంబాన్ని తీసుకెళ్ళి, మన కుటుంబాన్ని తీసుకెళ్ళి, మన అక్క చెల్లెలను తీసుకెళ్ళి సినిమా చూపించే ప్రయత్నం చేద్దాం. అండ్ నాకు వరకు రాదు కదా, నా అద్దులు అలాంటివాడు కాదు అని మాట్లాడే ప్రతి డైలాగ్ వెనుక వాస్తవం ఏందని ఆ సినిమా మనకు కనిపించింది. కాబట్టి ప్రేమ వెనుక జరుగుతున్న దాడులు, మతం వెనుక జరుగుతున్న ప్రోగ్రెసివ్ అని చెప్పుకుంటూ, ఇండివిజువలిజం, లిబరలిజం అని చెప్తూ మాట్లాడి దీని వెనుక జరుగుతున్న ఎజెండాని చాలా క్లియర్ కట్గా ఎక్స్పోజ్ చేశాడు డైరెక్టర్. సో హ్యాండ్స్ ఆఫ్ ప్రతి ఒక్క హిందూ మహిళ, ప్రతి ఒక్క కుటుంబీకులు సినిమాకి వెళ్ళి 10 సంవత్సరాలు పైబడి ఉన్న అమ్మాయి ఎవరున్నా సరే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరున్నా దయచేసి మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళి ముందుగానే సినిమా చూపించండి. కొంచెం హార్ష్ ఉంటుంది, హార్ష్ రియాలిటీ. కొన్నిసార్లు మనం జీర్ణించుకోవాలి, చూడాలి, తెలుసుకోవాలి. అవాస్తవమే ఇంత అవుతుందా, ఇంత ఎగ్జాగ్రేట్ అంటే ఎక్కువ చూపిస్తున్నాను అనుకోకండి. అంతకు మించి ఉంది, చాలా తగ్గించి చూపించారు. అంతకన్నా ఘోరంగా జరిగిన సందర్భాలు మన చుట్టూ ఎన్నో ఉంటాయి, మనకు తెలియదు అంతే. కాబట్టి ఆ కుటుంబ ఆవేదన, వేదన అసలు మాటలు రావు ఆ సినిమా చూస్తున్నా కూడా. సో అదొక వాస్తవం. ఆ వాస్తవాన్ని వాస్తవికంగానే చూద్దాము. సమాజాన్ని మనం జాగృతం చేయాలి అంటే ఇట్లాంటి సినిమాలు రావాలి. అట్లాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి, మనమే చూడాలి. మనం చూస్తే లేకపోతే ఎవరు చూడరు. ఇప్పుడే బీఫ్ ఫెస్టివల్ అని చెప్పేసి కేరళ ఇస్ బీఫ్ అని చెప్పి మాట్లాడుతున్నాడు వాడు. సో మన కల్చర్ని డిస్ట్రాయ్ చేయడానికి ఈ విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఎజెండాలు ఏంటి దాని వెనక, ఇవన్నీ కూడా చాలా కళ్ళకు కట్టినట్టు చూపించాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కుటుంబ సమేతంగా వెళ్ళి సినిమాని చూడాలి. మీకు నచ్చకున్నా సినిమాకి వెళ్ళి చూడండి. ఫస్ట్ చూసిన తర్వాత మీ ఇష్టం, మీకు తెలుస్తుంది వాస్తవమా కాదు. ఎందుకంటే మన చుట్టూ మన ఫ్రెండ్స్ సర్కిల్లోనే మనకు తెలుస్తుంటుంది ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. కాబట్టి ఒక్కసారి ఈ మైండ్లోని ఈ సెక్యులర్ థాట్ని తీసేసి, ఈ లిబరల్ థాట్, ఒక సో కాల్డ్ మాకేమీ లేదు, వీఆర్ హ్యాపీ అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆ పొరని తీసేసి ఒక్కసారి వెళ్ళి సినిమాని చూడండి. మీకే వాస్తవం అర్థమవుతుంది. ఈరోజు కాకపోతే రేపు రియాలిటీలో ఏదో ఒక సందర్భం మీకు ట్రిగర్ అవుతుంది, ఆ రోజు మీకు తెలుస్తుంది. కాబట్టి అందరికీ చేతిలో దండం పెడుతున్నా. దయచేసి అందరు కేరళ స్టోరీ 2 సినిమాకి వెళ్ళండి. అది వాస్తవము, సినిమా మాత్రమే కాదు.